అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వీక్షక బాంధవులందరికీ శ్రీరామ నవమి జన్మదిన శుభాశిస్సులు, శుభాకాంక్షలు. శ్రీరాముల వారి పరిపూర్ణమైన ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని, ఈ కార్యక్రమాన్ని ఎవరెవరు ఎక్కడి నుండి వీక్షిస్తున్నారో అందరికీ కూడా ఆ శ్రీరాముల వారి పరిపూర్ణమైన అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓంకారాన్ని ప్రారంభిద్దాం. ఈ రోజు ఎంతో మహోత్తరమైన రోజు, మనకందరికీ కూడా చాలా విశేషమైన రోజు. రామా అనంగానే వెలుగు అని అర్థం. ఈ ప్రపంచానికి వెలుగుని అందించడానికి ఆదర్శమూర్తిగా ప్రతి ఒక్కరు కూడా స్వీకరించడానికి సాక్షిగా ఆ ఒక శ్రీరాముల వారి జన్మదినం. ఈరోజు చాలా విశేషం తెలుసా? ఎటువంటి విశేషం అంటే శ్రీరాముల వారి జన్మదినం ఒక్కొక్కసారి నవమి తిథిలో, ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే తిథులు మారుతూ, నక్షత్రాలు మారుతూ మనకి లభిస్తూ ఉంటుంది. శ్రీరాముల వారి జన్మదినం ఎప్పుడు జరిగింది అనే దాన్ని తెలుసుకుందాం. ముందుగా ఈరోజు విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో చైత్రమాస శుక్లపక్ష ఆదివారం ఈ రోజు. ప్రస్తుతం పునర్వసు నక్షత్రంలో మనం ఉన్నాం. శ్రీరాముల వారు జన్మించింది కూడా పునర్వసు నక్షత్రం నవమి తిథి కర్కాటక లగ్నం మరియు అభిజిత్ లగ్న సంయోగంలో మాధ్యానిక వేళ జన్మించారు. త్రేతాయుగంలో జన్మించారు. శ్రీరాముల వారు జన్మించింది పునర్వసు నక్షత్రం నవమి తిథి కర్కాటక లగ్నంలో జన్మించారు. ఇక సీతమ్మ వారి జననం త్రేతాయుగంలో పుష్య నక్షత్రంలో దశమి తిథిలో కర్కాటక లగ్నంలో కర్కాటక రాశిలో వాళ్ళు జన్మిస్తారు. సీతారూపంగా దివిజ సీత అనే నామకరణంతో వాళ్ళు భూమి నుంచి భూపుత్రికగా ఆవిర్భవించారు. శ్రీరాముల వారికి వివాహం జరిగిన వయస్సు 16 సంవత్సరాల్లో వివాహం జరిగింది. ఆ సమయంలో సీతామాతకు 6 సంవత్సరాలు అని కొన్ని పురాణాల్లో, గ్రంథాల్లో ఉంది. అయితే రామాయణము మనందరికీ కూడా ఆదర్శము. రామ అంటే రా అంటే వెలుగు, మా అంటే చీకటి, వెలుగు నుంచి చీకటిని తొలగించేది అని అర్థం. మీకు పూర్వంలో దీనికి ఒక అద్భుతమైన మహత్యం ఉంది. ముందుగా ఈరోజు శ్రీరామనవమి ప్రయుక్తంగా మనము శ్రీరాము వారి జన్మము, వివాహము మరియు జీవిత కాలం గురించి తెలుసుకుంటేనే ఎంతో మహాభాగ్యం, పుణ్యం. ఈ రోజు శ్రీరాముల వారి గురించి ఏది విన్నా కూడా
మనకి ఎన్నో కర్మలు నశిస్తాయి అని వాల్మీకి రామాయణంలో అంత్యంలోనూ ఉంది. 7 కాండాల్లో ఏ కాండాన్ని పారాయణం చేసినా మనకి ఎన్నో కర్మ ఫలాలు నశించి మన జీవితంలో ఎన్నో మంచిది జరుగుతుంది అనేవి ఉన్నాయి. అదే విధానంగా ఋషులు మహర్షులంతా ఈ ఒక భూమికి ఆశీర్వాదం చేశారు. ఏ యుగంలో అయినా ఎవరైనా రామ అంటేనే పాపం పోవాలి అని. అటువంటి గొప్ప నామము రాముల వారి నామం. ఈ నామాన్ని మనం ఈరోజు జపించాలి. ఎలా జపించాలి అంటే మనం ఈరోజు మంత్రబలంలో శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని జపించి ఆ శ్రీరాముల వారి అనుగ్రహం పొందుదాం. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. వీక్షకులందరూ కూడా ఈ రోజంతా ఈ నామాన్ని జపిస్తూ ఉన్నారు. రామ అంటే ఆనందం. రాముల వారు జన్మించిన ఒక మహత్యం ఎటువంటిది అంటే రామ అంటే పరబ్రహ్మ స్వరూపం, సత్యానికి ప్రతీకం. పరబ్రహ్మ స్వరూపం, సత్యము, ఈ రెంట్లకి ప్రతీకమైనదే శ్రీరాముల వారి జననం. ఇక సీతామాత పవిత్రత, శ్రద్ధ, ధర్మము, సౌహార్దత, వీటికి ప్రతీకమే సీతామాత. మన జన్మ కలియుగంలో మనం జన్మించి శ్రీరాముల వారిని పూజించడం, సీతామాత వారిని పూజించడం, లక్ష్మణుల వారిని పూజించడం మనకి ఎంతో మహాభాగ్యం. కలియుగంలో జన్మించి శ్రీరాముల వారి నామస్మరణ చేయడమే మనకెంతో పుణ్యఫలం, ఎంతో భాగ్యం ఉంటేనే ఆ నామం కూడా పలుకుతాం. మీకందరికీ ఈరోజు మంత్రబలంలో ఈ నామాన్ని అయితే జపించారు. అయితే ఇదే రోజు మీకందరికీ కూడా ఒక మంచి మాట, శ్రీరాముల వారు తెలియచేసిన మంచి మాట. జీవితంలో ఎప్పుడే కానీ, ఏ క్షణంలో కానీ మనకి తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే, పశ్చాత్తాపము క్షమాపణతో మాత్రమే దాని నుంచి బయటపడతాం. కానీ వేరే ఏ విధానం నుంచి కూడా మనము తృప్తిగా జీవించలేము అనే ఒక అద్భుతమైన వాక్యాన్ని శ్రీరాముల వారు తెలియచేశారు. ఆ మాటని మీ ముందు పెడుతున్నా మీరందరూ కూడా జీవితంలో మనకి తెలిసి చేసినా తెలియకుండా చేసినా ఏ సమయంలో చేసినా అది తప్పగానే ఉంటుంది. అందువలన దానికి ఒకటే పశ్చాత్తాపము మరియు క్షమాపణ. ఇవన్నీ కూడా ఇటువంటి సందర్భాలు రామాయణంలో ఎన్నో ఏర్పడతాయి. ప్రతి ఒక్క దానికి కూడా ఒక కారణం ఉంది. కారణం ఉన్నా కూడా శ్రీరాముల వారు ఎక్కడెక్కడ ఏ సమయంలో ఎవరిని శిక్షించారో ఆ సమయానికి ప్రతీకంగా మరొక విచారంలో ద్వాపర యుగంలో మళ్ళీ వాళ్ళందరూ జన్మిస్తారు. మీకు అందరికీ తెలుసే కదా. ఈ విషయాలు శ్రీకృష్ణుల లీలామృతంలో తెలుస్తుంది. కానీ ఈరోజు మనము శ్రీరామ లీలామృతాన్ని విందాం. రామాయణము వాల్మీకి మహర్షుల వారు రచించారు. వాల్మీకి ఎలా జన్మించారు? వాళ్ళ పూర్వ సిద్ధాంతం ఏంటి అంటే శ్రీరాముల వారు ఒక అడవి ప్రాంతంలో ఉంటారు. మనందరికీ కూడా శ్రీరాముల వారి జన్మ రహస్యాన్ని, ఆ జీవిత సారాన్ని రామాయణంగా మనకిచ్చినది 24,000 శ్లోకాలతో రచించి వాల్మీకి మహర్షుల వారు మనకి అందించారు. 24,000 శ్లోకాలు. రామ అనే అక్షరాన్నే పలకడానికి రాకపోతే, రామ అని నామం పలకడానికే రాకపోతే ఆ సమయంలో నారద మహర్షుల వారు వచ్చి వాళ్ళ దగ్గర నిల్చుకొని ఇటువైపు ఒక వృక్షాన్ని ఇటువైపు ఒక వృక్షాన్ని చూపించి రా మా అనగా మరా, చూడండి గుర్తుపెట్టుకోండి, మరా
అంటే వృక్షం. మర అనేది వృక్షం. మొర దాన్ని ఉల్టా చేస్తే రామ అవుతుంది. మొర 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 మొరామ రామ రామ అయ్యింది. మొర పెట్టుకోవడం అంటాం. తెలుగు భాషలో, సంస్కృత భాషలో మొర అంటారు. అలా రామ 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 అనేది వాడికి వచ్చింది. ఆ నామాన్ని జపించి 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 ఆఖరికి ఋషి అయిపోయారు. ఇక మీరు ఆలోచించండి, మనకి ఎన్నో శ్లోకాలు, భాషా జ్ఞానం, రామాయణం గురించి మనకు తెలుసు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అదే ఒక నామ మంత్రాన్ని మనము జపిస్తే మనకి మన జీవితంలో అజ్ఞానం నుంచి బయటకి, అంధకారంలో నుంచి వెలుగులోకి ఖచ్చితంగా వస్తాము. రామాన్ని పరిపూర్ణంగా అనండి, మీ మనసులో ఏదో తెలియని బాధ దూరం అయిపోతుంది. అంత గొప్ప శక్తి రామనామానికే ఉంది, వేరే ఏ నామానికి లేదు. అంత శక్తి రామనామం. ఎవరైనా ఎటువంటి పాపాలని ఆచరించి ఉన్నా, ఎటువంటి కర్మని ఆచరించి ఉన్నా, దానివల్ల మీరు మానసికంగా క్షోభ అనుభవిస్తూ ఉంటే మీరు రామనామాన్ని జపిస్తూ ఉండండి. ఆ కర్మ మీకు తెలియకుండానే దహించబడుతుంది. అంటే మీరు తెలిసి తెలియకుండా చేసిన పాపాలని రామనామము దహించేస్తుంది అని శాస్త్రాలు, ఋషులు తెలియచేస్తున్నారు. ఈరోజు శ్రీరాముల వారు జన్మించిన రోజు. ఈరోజు మనమందరూ కూడా శ్రీరాముల వారికి దాసత్వం వహించాలి. దాసత్వము అంటే హనుమంతుడు రూపంగా అయితే చిన్నగా కూడా మనం ఆలోచించలేము. శ్రీరాముల వారికి దాసత్వం వహించేవారు వీళ్ళు గొప్పవారు, హనుమంతుల వారు. మనం ఎటువంటిది చెయ్యొచ్చు కలియుగంలో అంటే, శ్రీరాముల వారు పేరున ఈరోజు మనం అందరూ కూడా జన్మ దినోత్సవాన్ని ఆచరించడం, జన్మ దినోత్సవంలో పాల్గొనడం. శ్రీరాముల వారికి అత్యంత ప్రియమైనది పానకం. ఎందుకు అంటే ఆ అడవిలో దొరికే పదార్థాలతో శ్రీరాముల వారు అడవి ఎంత చక్కగా తిరుక్కొని అక్కడ రాక్షసులు వాళ్ళందరినీ కూడా దూరంగా తరిమి మళ్ళీ ఇంటికి వచ్చే లోపు, అంటే ఆ అడవిలో పంచవటి క్షేత్రంలోకి ప్రవేశం చేయగానే ముందుగా సీతమ్మ వారు పానకాన్ని ఇచ్చేవారు. వేరే ఇంకేం లేదు. ఎందుకంటే సాత్విక ఆహారాలే సేవించాలి. మరియు ఈ ఒక నేలలోపు, అంటే దుంపలు అంటాం కదా, అటువంటి ఆహారాన్నే వాళ్ళు సేవించాలి. అది వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట. అందుకే తల్లి తండ్రులకి ఎవరైనా మాట ఇచ్చేసిన తర్వాత ఖచ్చితంగా నడుచుకునే తీరాలి. అటువంటి గొప్ప నియమాన్ని పాటిస్తూ ఉంటారు మన శ్రీరాముల వారు. అందుకే పితృవాక్య పరిపాలకుడు అన్నారు. మాతృవాక్య పరిపాలకుడు కూడా అంత గొప్ప నీతి, అంత గొప్ప నియమాలు, అంత గొప్ప ధైర్యవంతుడు, అంత గొప్ప ధర్మాత్ముడు ఇంకొకరు లేరు. ఇంకొక అవతారంలో కూడా చూడలేరు. అందుకే పరిపూర్ణమైన అవతారము శ్రీరాముల వారి అవతారం నుంచినే ప్రారంభమవుతుంది. ఇక శ్రీరాముల వారి గురించి ఎన్నో విషయాలు తెలియచేస్తాను ఈరోజు. ఎందుకంటే శ్రీరాముల వారి జన్మదినోత్సవాన్ని మనము ఓంకార కార్యక్రమంలో ఈ రూపంగా ఆచరించడం, శ్రీరాముల వారి గురించి తెలుసుకోవడం, సీతమ్మ వారి గురించి తెలుసుకోవడం, ఇక లక్ష్మణ వారు, హనుమంతుల వారి గురించి తెలుసుకోవడం మన అదృష్టం. ఈరోజు గుర్తుపెట్టుకోండి, సీతమ్మ వారు శ్రీరాముల వారికి పానకం ఇచ్చేవారు. కాబట్టి ఈ రోజు మనం ఎక్కడ ఎవరికి పానకం పంచినా శ్రీరాముల వారి జన్మదినోత్సవంలో పాల్గొన్నట్టే. మరియు ఆ ఒక పానకము సేవించే సమయంలో సీతమ్మ నామ పేరు చెప్పుకొని పానకం సేవించాలండి. అమ్మ సీతమ్మ తల్లి అనుకొని ఆ పానకాన్ని సేవిస్తే అదే అమృతంగా మారుతుందంట. అంత గొప్ప ఇతిహాసం ఉంది పానకానికి. మరియు శ్రీరాముల వారికి అత్యంత ప్రియమైనది, మరియు సీతమ్మ వారికి కూడా అత్యంత ప్రియమైనది ఒకటి ఉంది. అది మనకి మీకు అందరికీ తెలియచేస్తున్నాను. శ్రీరాముల వారు విశ్వామిత్ర ఋషి వాళ్లతో పాటు మిథుల రాజ్యంలో ప్రవేశం చేసినప్పుడు జనక మహారాజు వాళ్ళ ఇంటికి అతిథులుగా వెళ్ళినప్పుడు
ముందుగా సేవించింది వాళ్ళు పెసరపప్పు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ రోజు పెసరపప్పుని నానబెట్టి ఉప్పు లేకుండా శ్రీరాముల వారికి నైవేద్యంగా ఇస్తారు. పెసరపప్పు ఉప్పు లేకుండా నానబెట్టి నైవేద్యం చేసి తదుపరి మనము రుచికి తగినట్టుగా ఉప్పు కలుపుకొని సేవిస్తారు. అయితే ఉప్పు లేకుండా భగవంతుడికి నైవేద్యం చెయ్యాలి. అంతేకాదు పానకం కూడా. ఈ రెండు ప్రేమగా సీతమ్మ వారు అందించారు. అందుకే మనము ఈ పానకం మరియు పెసరపప్పుని దేవుడికి నైవేద్యంగా పెడితే ప్రేమగా స్వీకరిస్తాడు ఆ భగవంతుడు అని. భగవంతుడికి నైవేద్యం చేసిన తర్వాత భక్త మహాశయులందరూ కూడా దాన్ని ప్రేమగా స్వీకరిస్తారు. ఈ రోజు భక్తి భావనలతో మన ఇంట్లో ఎవరైతే శ్రీరామనవమిని ఆచరిస్తున్నారో వాళ్ళందరూ కూడా చక్కగా వడపప్పు, చక్కగా పెసరపప్పు మరియు పానకాన్ని నైవేద్యంగా పెట్టండి. మీకు అనుకూలమైన పానకంగా నైవేద్యం పెట్టండి. పెసరపప్పుని వడపప్పు అని కూడా కొందరు నైవేద్యం చేస్తూ ఉంటారు. చక్కగా చేసి దాన్ని ప్రసాదంగా తప్పకుండా భుజించండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు శ్రీరాముల వారి జన్మ రహస్యాన్ని తెలుసుకోవాలి. మనకి ఇతిహాసంలో, మన శాస్త్రాల్లో, పురాణాల్లో, వేదాల్లో అన్ని చోట్ల కూడా అద్భుతమైన ఒక సందేశం మనకి ప్రాప్తిస్తుంది. గురువు విద్యని మాత్రమే ప్రాప్తించగలరు, కానీ ఈ శరీరాన్ని ప్రాప్తించేది తల్లి తండ్రి వల్ల. గురువు కన్నా మొదటి ఆద్యత తల్లి తండ్రి. వాళ్ళు ఈ శరీరాన్ని ఈ భూమిపై అందిస్తే అప్పుడు గురువు వాళ్ళలో ఏది కావాలో దాన్ని నింపగలడు. అవును కదా? అందుకే ప్రపంచంలో మొదటి స్థానం తల్లి తండ్రికి అనేది మన శాస్త్రంలో తెలియజేస్తుంది. అయితే ఇక్కడ దశరథ మహారాజు పూర్వంలో కేతుమాన్ అని ఒక రాజుగా జన్మించింటారు. దానికన్నా పూర్వం కాశ్యప మహర్షి. కాశ్యప మహర్షి దితి అదితి మీకు అందరికీ తెలిసిన కథ కదా. కాశ్యప మహర్షి ఆ సమయంలోనే కాశ్యప మహర్షి మరియు అదితి, కాశ్యప మహర్షి అదితి వారికి విష్ణు పితామహులు అవ్వాలి అని ఒక కోరిక వాడు. అలా వాళ్ళు తపస్సును ఆచరించి వాళ్ళకి ఒక రోజు మహావిష్ణు ఆశీర్వాదాన్ని ఇచ్చింటారు. రాబోయే జన్మల్లో మీకు పుత్రుడిగా నేను జన్మిస్తాను అని ఒక వాగ్దానం చేసింటారు మహావిష్ణువుల వారు. అదే విధానంగా ఈ కాశ్యప మహర్షి అవతారము ముగిసిన వెంటనే ఒక మహారాజుగా ఆవిర్భవిస్తారు. ఆ సమయము కేతుమాన్ అని గొప్ప మహారాజు. అయితే ఆత్మజ్ఞానం పొందుతూ అనుకోకుండానే ఆయన దేహత్యాగం చేస్తాడు. ఎప్పుడైతే అతడు స్వంతంగా దేహత్యాగం చేశారో అప్పుడు అదే ఇక్ష్వాకు వంశంలోనే ఆయన జన్మించి ఉంటారు. దేహత్యాగం చేసిన వెంటనే వాళ్ళ పితృదేవతలకి, పూర్వీకులకి కోపం వచ్చి వాళ్ళని శపిస్తారు. ఎటువంటి శాపము అంటే సంతాన క్షోభ శాపము. తదుపరి వాళ్ళకి ఈ ఒక దశరథ మహారాజుగా ఇక్ష్వాకు వంశంలో జన్మం ప్రాప్తిస్తుంది. కౌసల్య అదితిగా, కాశ్యప మహర్షి దశరథ మహారాజుగా. మధ్యలో ఎన్నో జన్మాలు ఉంటాయి, కానీ ఇక్కడ అత్యంత శ్రేష్టంగా ఇక్కడ జన్మించారు. జన్మించి శ్రవణ కుమారుడు మనకందరికీ తెలుసు, పరిచితమే. శ్రవణ కుమారుడు తన దేహత్యాగం చేయడానికి కారణం దశరథ మహారాజు అయిపోతాడు. అనుకోకుండా దశరథ మహారాజు చెయ్యి నుండి ఒక విల్లు శ్రవణ కుమారుడికి తగిలి చనిపోతాడు. ఆ శ్రవణ కుమారుల తల్లి తండ్రి ఆ విషయాన్ని తెలుసుకొని శాపాన్ని అందించేస్తారు. నువ్వు కూడా పుత్ర వియోగాన్ని అనుభవించాలి.
ఆ ఒక బాధని అనుభవించాలి అని. అది మనసులోనే ఉండిపోయింది. తదుపరి కొద్ది రోజులకి వాళ్ళకి సంతానం ప్రాప్తించి ఉండదు, సంతానం లేదు. ఎన్నో యజ్ఞ యాగాదులను ఆచరిస్తారు, సంతానం లేదు. ఏం చెయ్యాలో తెలియదు. ఆ సమయంలో వశిష్ఠ గురువులు, మీకు తెలుసు, ఇక్ష్వాకు వంశస్థుల గురువులు వశిష్ఠ గురువులు. ఆ గురువుల్ని ప్రార్థిస్తే ఆ గురువులు తెలియచేస్తారు, ఋషశృంగ అనే ఒక ఋషి ఆజన్మ బ్రహ్మచారి. అతను వివాహం చేసుకొని మన ఒక రాజ్యంలో వచ్చి మన కుటుంబంలో యజ్ఞం ఆచరిస్తే అప్పుడు మీకు సంతానం ప్రాప్తిస్తుంది. అతను బ్రహ్మచారి, వైవాహిక జీవితం స్వీకరించాలి, అప్పుడే ఇది ప్రాప్తిస్తుంది అంటే ఆ ఋషశృంగుల వారికి వివాహం చెయ్యాలి అని ఆ దశరథ మహారాజు ఎన్నో ప్రయత్నాలు జరుగుతాయి, కానీ విఫలమైపోతుంది. ఏ ఒక స్త్రీ కావచ్చు మరియు ఆ ఋషశృంగ నివాసనం చుట్టుపక్కన ఏదైతే ప్రకృతిలో మృగాలు కావచ్చు, పశువులు కావచ్చు, ఏ జీవరాశి అయినా స్త్రీ జీవరాశి అక్కడికి వెళ్ళదు. అటువంటి దీంట్లో ఉంటాడు. అన్ని విధాలుగా కూడా బాధపడుతూ క్షోభ అనుభవిస్తూ ఉంటే ఆ సమయంలో ఇదే ఒక దశరథ మహారాజుకి జ్యేష్ఠ పుత్రికగా జన్మించిన శాంతలాదేవి ఉంటారు. శాంత ఈ నిజంగా రాముల వారి కన్నా గొప్పవారు అంటే శాంతల. ఇటువంటి గొప్పవారు తెలుసా, అందుకే ఎప్పుడు కూడా గొప్పవారికి గొప్ప సంతానమే ప్రాప్తిస్తుంది. ఈ శాంతల విని తండ్రిని ఎప్పుడు కూడా నాకు పుత్రుడు కావాలి, పుత్రుడు కావాలి, పుత్రుడు కావాలి అని కోరుకుంటూనే ఉంటాడు ఎప్పుడు కూడా. దాన్ని చూసి మా నాన్నకి నా వల్ల ఏదో ఒక విధానంగా పుత్రుడు జన్మించాలి అని చెప్పి తను ఆ ఒక రాజ్యాన్ని మరియు రాజవైభోగాన్ని, యువరాణి పదవిని మొత్తం తీసి ఉంచి ఒక సన్యాసి వస్త్రాలని ధరించి అడవిలో ప్రవేశం చేసి ఎన్నో రోజులు ధ్యానము తపస్సుని ఆచరించి ఋషశృంగ గమనాన్ని ఇటువైపు వచ్చేలా చేసుకొని తర్వాత వాళ్ళతో పరిణయం చేసుకొని తదుపరి ఆ విషయము మహారాజుకి తెలిస్తే ఆ సమయంలో తను ఒక సాధు భార్యగానే వచ్చి ఆ ఇంట్లో ఒక అద్భుతమైన యాగము, పుత్రకామిష్ట యాగం, పురుష సూక్తంతో ఆచరించే యాగం పుత్రకామిష్ట యాగం. ఆ యాగాన్ని ఆచరించిన తర్వాత అగ్నిదేవుడి వల్ల మహాప్రసాదం ప్రాప్తించి ఆ ప్రసాదాన్ని ఆ ఒక దశరథ మహారాజు స్వీకరించి ఆ దశరథ మహారాజు తన భార్య, మొదటి భార్య కౌసల్యాదేవికి అందిస్తారు. ఆ కౌసల్యాదేవి తను ఒక ముద్ద స్వీకరిస్తుంది. తర్వాత రెండో ముద్ద కైకేయికి అందిస్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ చేరి సగసగ భాగాన్ని తీసి సౌమిత్రకి ఇస్తారు. సుమిత్రాదేవి, సౌమిత్ర. అప్పుడు మొదటి ముద్దని స్వీకరించిన వారు ఎవరు? రెండో ముద్దని ప్రసాదంగా స్వీకరించిన వారు కైకేయి మరియు కౌసల్య. వీళ్ళిద్దరూ ప్రసాదంగా రెండు ముద్దలను ఎవరికి ఇచ్చింటారు? సుమిత్రాదేవికి. అందుకే వీళ్ళిద్దరికి కూడా, అంటే ఈ ఒక కౌసల్యాదేవికి శ్రీరాముల వారు, ఇక కైకేయికు భరతుడు, ఇక సౌమిత్రాకి లక్ష్మణ మరియు శత్రుఘ్నుల వారు ఇద్దరు జన్మిస్తారు, రెండు ముద్దులు స్వీకరించింది కాబట్టి. ఎంత గొప్ప అద్భుతమైన సన్నివేశం ఇదంతా కూడా. కానీ ఇక్కడ త్యాగం చేసింది ఎవరు తెలుసా? శాంతల. ఆ మహాతల్లి తన జీవితాన్ని, తన ఒక రాజకుమారి పదవిని, జీవితాన్ని అన్ని వదులుకొని అడవిలికి వెళితే అప్పుడు శ్రీరాముల వారు జన్మించారు. చైత్రమాసంలో నవమి తిథిలో ద్వాపర యుగంలో పునర్వసు నక్షత్రంలో మధ్యాహ్నము అభిజిత్ లగ్నంతో చేరిన కర్కాటక లగ్నంలో జన్మించారు అనేది మనకి ఇతిహాసము. అటువంటి శ్రీరాముల వారి జనన సమయంలో ప్రపంచంలో ఉన్న దేవాను దేవతలందరూ కూడా
మంగళం పాడుతూ ఉండేవారు అని తెలిసింది. ఇక శ్రీరాముల వారు జన్మించేశారు. తదుపరి వాళ్ళు చిన్న వయసులోనే, గుర్తుపెట్టుకోండి, చిన్న వయసులోనే వాళ్ళు 5 ఏళ్లకంతా కూడా వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి వేదభ్యాసము, రాజనీతి ఇవన్నీ కూడా తెలుసుకున్నారు. తదుపరి సీతమ్మతో పరిణయం ఎలా జరుగుతుంది? వీక్షక బాంధవులందరూ కూడా శ్రీరాముల వారి జననం గురించి మనం తెలుసుకుందాం. ఇక వాళ్ళు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ధనుర్విద్యని, రాజనీతిని అన్ని నేర్చుకొని తర్వాత రాజ్యానికి ప్రవేశం చేస్తారు. అదే సమయంలోనే రాక్షసులు ఈ భూమిపై చాలా యుద్ధం చేస్తూ ఉంటాయి. ఎవరు యజ్ఞ యాగాదులు ఆచరిస్తూ ఉన్నా, దేవతల కోసం, లోక కళ్యాణం కోసం ఏ ఒక శుభకృతువులు ఆచరిస్తూ ఉన్నా దానిపై దాడి చేసేవారు. దాన్ని గ్రహించిన విశ్వామిత్రుల వారు ఈ ఒక రాక్షస సంహారం చెయ్యాలి అని సంకల్పం చేసి ధ్యానంలో దీర్ఘంగా కూర్చుంటే వాళ్ళకి గోచరించేది శ్రీరామచంద్రుడు. ఆ సమయంలో వాళ్ళు అయోధ్య నగరికి వచ్చి దశరథ మహారాజుల వారి దగ్గర అనుజ్ఞ తీసుకొని జతులో అడవికి తీసుకెళ్తారు. ఈ అరణ్యంలో ఉన్న ఈ అరణ్యానికి తీసుకెళ్తారు. అరణ్యంలో మహర్షుల వారు ఒక గొప్ప లోక కళ్యాణార్థం యజ్ఞం ఆచరించే సమయంలో అక్కడికి తాటకి అనే ఒక రాక్షసి రూపంగా వస్తారు. ఆ రాక్షసుని సంహరిస్తారు. యజ్ఞం పూర్తిగా అవుతుంది. తదుపరి ఆ సమయంలోనే ఈ ఒక విశ్వామిత్రుల వారు లక్ష్మణుల వారికి మరియు శ్రీరాముల వారికి ఎన్నో శస్త్రాస్త్ర విద్యలని, అక్షయ బాణాల విద్యని వాళ్ళకి ప్రసాదిస్తారు. ఎన్నో సూక్ష్మ విద్యలని గ్రహించే శక్తి వాళ్ళకి అందిస్తారు. తదుపరి ఆ అభయారణ్యానికి సమీపంగా ఉన్న మిథిలా నగరి, దానికి వేద నగరి అని మరొక పేరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సాత్వికము, వేదానికి ప్రతిరూపంగా ఆ రాజ్యం ఉంటుంది. ధర్మానికి, వేదానికి, జ్ఞానానికి మరొక రూపం ఈ మిథిల. ఆ మిథిలా నగరిలో ఒక అద్భుతమైన ధనస్సు, దాని పేరు శివధనస్సు. ఆ శివధనస్సుని దర్శనం చేసుకోవాలి అని ఈ రామ లక్ష్మణ సమేతంగా విశ్వామిత్రుల వారు మిథిలా నగరి అనగా ఇప్పుడు జనకపురి అని పేరు, ఆ ఒక జనకపురికి ప్రవేశం చేస్తారు. అదే సమయంలో జానకి మాత సీతాదేవికి పరిణయానికి విశ్వంలో ఉన్న ఎన్నో వ్యక్తులని ఆహ్వానం చేసి ఎవరైతే శివధనస్సుకి నాడిని సంధిస్తారో వాళ్ళకి సీతామాతని వివాహం చేస్తాము అని వాళ్ళు ప్రకటన చేసి ఉంటారు. ఆ సమయంలో రావణాసుర సమేతంగా ఎంతో మంది రాజులు, యువరాజులు అందరూ వచ్చింటారు. ఎవ్వరి వల్ల ఆ బాణానికి నాడి సంధించలేకపోతారు, ఎత్తలేకపోతారు. ఆ సమయంలో ఆ జనక మహారాజు ప్రార్థిస్తాడు, ఈ లోకంలో ఈ ఒక నాడిని సంధి చేసి నా కూతురికి వివాహం చేసుకునే పురుషోత్తములే లేదా అని ప్రార్థిస్తూ ఉంటే, బాధతో ప్రార్థిస్తూ ఉంటే, అదే సమయంలోనే ఈ విశ్వామిత్రుల వారు సమేతంగా శ్రీరాముల వారు ఆ రాజభవనానికి ప్రవేశం చేస్తారు. ఆ సమయంలో శ్రీరాముల వారు నేను ఈ ధనుస్సుకి నాడి సంధి చేయగలను అని తెలియచేస్తారు. ఆ సమయంలో ఆ జనక మహారాజు అనుజ్ఞ మరియు గురుదేవుల ఆశీస్సులతో ఆ నాడిని సంధి చేసి ఆ ఒక శివధనుస్సుని విరుగు కొట్టేస్తారు. అంత గొప్పవారు. ఆ సమయంలో ఇక సీతామాతను వివాహం చేసుకోవాలి అని ఇక సంకల్పం అయిపోతుంది. ఇక ఆ సమయంలో ఇక్కడ దశరథ మహారాజుల వారికి, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆ కాలంలో లేఖలు రాసేవారు. అలా పంపించి ఇక మిథిలా నగరం నుంచి మన ఇంటికి కూడా వస్తే దానికన్నా మహాభాగ్యం అంటూ అక్కడ అదే సమయంలో లక్ష్మణ, భరత, శత్రుఘ్న అందరికీ కూడా దశరథ మహారాజు సోదరుడికి పుత్రికలు ఉంటారు.
వాళ్ళ సమేతంగా అందరికీ ఒకేసారి వివాహం జరుగుతుంది. తదుపరి అక్కడ నుండి అయోధ్యకి ప్రవేశం చేసి అయోధ్యలో యువరాజుగా 12 సంవత్సరాలు కీర్తిని పొందుతూ అక్కడ కుటుంబ నిర్వహణ కార్యంలో ఉంటారు. 12 సంవత్సరాలు జరుగుతూ ఉన్న సమయంలోనే మంతర మాట విని కైకే, అంటే మంతర మందర రెండు ఒకటే, ఈ మంతర మాట విని కైక తీసుకునే నిర్ణయాల వల్ల దశరథ మహారాజు వాగ్దానం చేసి ఉంటారు కైకేకి, నువ్వు ఏ సమయంలో అయినా నువ్వు అడిగిన కోరికని తీర్స్తాను అని. ఆ ఒక వాగ్దానం వల్ల ఈ కైకే శ్రీరాముల వారిని భార్య సమేతంగా 14 సంవత్సరాలు వనవాసానికి పంపాలి అని కోరికని వినమ్రంగా కోరుకుంటుంది. ఆ సమయంలో వాగ్దానం జరిగింది కాబట్టి అది జరగాల్సిందే అని అందరికీ తెలిసిపోతుంది. దానికి పితృవాక్య పరిపాలకుడైన శ్రీరాముల వారు దాన్ని విని ఇళ్ళు అడవికి ప్రవేశం చేస్తారు. అక్కడ కూడా వాళ్ళు బ్రహ్మచారత్వంగానే ఉండాలి మరియు దుంపలు సాత్విక ఆహారాన్నే సేవించాలి అంటూ వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చి అక్కడి నుంచి సన్యాసులుగా మీరు జీవించాలి అని ఈ ఒక వనవాసానికి పంపించేస్తారు. తదుపరి మీకు అందరికీ తెలిసిందేదే, వనవాసానికి వెళ్ళిన తర్వాత ఇక సీతా అపహరణం, రావణాసుర సంహారం, తదుపరి అయోధ్య నగరికి సీతా సమేతంగా రావడం, అక్కడ శ్రీరాముల వారి పట్టాభిషేకం జరుగుతుంది. ఇక్కడ పట్టాభిషేకం జరుగుతుంది. తదుపరి అనుకోకుండా అక్కడి నుంచి మళ్ళీ శ్రీరాముల వారి జీవితంలో బాధాకరమైన విషయాలు ప్రారంభమవుతాయి. ఆ సమయంలో అనుకోకుండా సీతామాత వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో తను గర్భవతి. తదుపరి అక్కడ వెళ్ళిన తర్వాత లవకుశలు జన్మిస్తారు. ఆ లవకుశలు 12 సంవత్సరాలు అయ్యే వరకు సీతామాత వాళ్ళతో కలిసి ఉంటుంది. తదుపరి భూప్రవేశం చేస్తుంది. ఆ క్షోభలోనే ఇక్కడ శ్రీరాముల వారు కొన్ని సంవత్సరాలు రామరాజ్యాన్ని నడుపుతూ తదుపరి సలియూ నదిలో శ్రీరాముల వారి అంత్యకాలం జరిగిపోతుంది. ఇది రామాయణం. రామ ఆయనం అంటే శ్రీరాముల వారు నడిచిన కాలాన్ని ఆయనము అంటారు. రామాయణం, శ్రీరాముల వారి కాలాన్ని రామాయణం. మనం ఉత్తరాయణం, దక్షిణాయనం ఎలా పలుకుతామో అదే విధానంగా రామాయణం అని వచ్చింది. అంటే రాముల వారి కాలాన్ని రామాయణం అని సంస్కృతంలో లిఖించబడింది. ఇక్కడ వాల్మీకి రచించిన రామాయణం మహోత్తరమైనది. ఆ భాగంలో మనకి తెలిసినట్టుగా హనుమంతుల వారు మధ్యలో వనవాస సమయంలో ఆ ఒక హనుమంతుల వారు వీళ్ళ జీవితంలో ప్రవేశం చేస్తారు. తదుపరి హనుమంతులు వారు మహాభక్తుడుగా, శ్రీరామదూతగా, చిరంజీవిగా అన్ని యుగాల్లో కూడా వాళ్ళు మనకి కనబడతారు. ఇక్కడ మీరందరూ గమనించాల్సినది, ఈ రోజు శ్రీరామనవమి రోజు ఈ రామాయణాన్ని సింపుల్ గా మనము వింటేనే చాలు, మనకెంతో పుణ్యఫలం. దీన్ని అంత్యకాలంలో ఎవరైతే రామనామాన్ని జపిస్తారో, ఎవరైతే రామాయణాన్ని వింటారో, చదువుతారో, వాళ్ళకి ఎటువంటి పాపాలు ఉన్నా అవి దహించబడాలి అని చెప్పి దేవతలు, సప్త ఋషువులు, వాల్మీకి ఋషి సమేతంగా వచనాన్ని, వాగ్దానాన్ని చేశారు. అందుకే తదుపరి త్రేతాయుగంలో 7వ అవతారంగా జన్మించిన శ్రీరాముల వారు రామావతారం తర్వాత అష్టమ కృష్ణ రూపంగా 8వ అవతారంగా అష్టమి రోజు శ్రీకృష్ణుల వారు ద్వాపర యుగంలో జన్మిస్తారు. ద్వాపర యుగం ప్రారంభం వరకు అదంతా కూడా త్రేతాయుగమే. అద్భుతమైన విషయాలు ఇవన్నీ కూడా వాల్మీకి రామాయణంలో ఉంటుంది. దయచేసి మీకు అందరికీ విన్నపంతో, ప్రార్థనతో తెలియచేస్తున్నాను. శ్రీరాముల వారు సాత్విక ఆహార శైలి. రెండోది
వాళ్ళు ఎప్పుడు కూడా రాజసిక ఆహారం సేవించలేదు. సీతామాత జన్మించింది వేదనగరిలో. ఆవిడ కూడా పుట్టుకతోనే సాత్విక ఆహారం. ఆవిడ ప్రకృతి మాత అని పేరు. ఆవిడికి ప్రకృతిలో ఉన్న సకల జీవరాశుల పైన అపారమైన ప్రేమ ఉండేది. అందువలన వీళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ జీవిత అవధిలో రాజసిక ఆహారం సేవించినట్టు ఎక్కడా లేదు. కానీ కొందరైతే వాళ్ళు క్షత్రియులు కదా, అందుకోసం వాళ్ళు సేవించి ఉంటారు అని కొన్ని ప్రసంగాలు మనం వింటూ ఉంటాం. దయచేసి పూర్వంలో క్షత్రియులందరూ కూడా రాజసిక ఆహారం తిన్నారు అని రూల్ లేదు. రాజసిక ఆహారం ఎటువంటిది, సాత్విక ఆహారం ఎటువంటిది, తామసిక ఆహారం ఎటువంటిది అని పురాణాల్లో భాగవతాల్లో రచించారే గాని అది రాక్షసులు మాత్రం సేవించారు అని ఉందే గాని క్షత్రులు సేవించారు అని ఎక్కడా లేదు. కొందరు శాపగ్రస్తులై రాక్షస అవతారాన్ని ఎత్తి వాళ్ళు ఇటువంటి ఆహారాన్ని సేవించాలి అని కొందరు శాపగ్రస్తులై అటువంటి పరిస్థితిని అనుభవించారు. అంతేగాని శ్రీరాముల వారికి సాత్వికమైన పూజ, సాత్వికమైన భక్తి వాళ్ళు స్వీకరిస్తారు. ఈరోజు శ్రీరామనవమి. అందరూ కూడా శ్రీరామనవమి రోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ రామనామంతో ఈ రోజంతా గడపండి. ఆ రామనామంతో ఆత్మ స్నానాన్ని చేయించుకోండి. మీ జీవితంలో ఆ శ్రీరాముల వారి అనుగ్రహంతో మీ జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక రేపు చాలా విశేషమైన రోజు. పుష్య నక్షత్రంలో సోమవారం ప్రారంభం. విశేషమైన నక్షత్రం. పుష్యమీ నక్షత్రంలో విశేషంగా పరమేశ్వరుడికి బెల్లపు నీరుతో, సుగంధ తైలముతో, తిల తైలంతో అభిషేకం చేస్తే సమస్త విధమైన శని దోషం నివృత్తి అని తెలియచేస్తుంది. మీకందరికీ కూడా పంచగ్రహ మహాకూటమి, షడ్గ్రహ మహాకూటమి వల్ల ప్రకృతిలో ఎన్నో మార్పులు జరుగుతాయి. అయితే వాటి నుండి తప్పించుకోవడానికి ఆ పరమేశ్వరుని అనుగ్రహం కూడా కావాలి. రేపు భక్తి భావనలతో దగ్గరలో ఉన్న శివాలయంలో అయినా సరే, ఇంట్లో శివలింగం ఉన్నా సరే, బెల్లపు నీరుతో కానీ, సుగంధ తైలముతో కానీ, లేదా నువ్వుల నూనెతో కానీ శివుడికి అభిషేకం చేసి ఆ పరమేశ్వరుడి దగ్గర భక్తి శ్రద్ధతో బిల్వదళాలతో అర్చించండి. అది దొరక్కపోయినా భస్మార్చన చేయండి. పూజించిన తర్వాత ఆ భస్మని నుదిటిలో ధరించే సమయంలో ఏదైనా మీరు గొప్ప సంకల్పం ఉంటే కోరుకొని విభూతిని నుదిటిలో ధరించండి. ఖచ్చితంగా మీ సంకల్పం సిద్ధిస్తుంది. రేపు ఎవరైతే పుష్య నక్షత్రంలో భస్మార్చన చేసి మీరు నుదిటిపై ధరిస్తారో ఖచ్చితంగా మీ తలరాతలు మారుతాయి. నమ్మకంతో ఆచరించండి. ఎటువంటి దారిద్ర్యం ఉన్నా దూరం అయిపోతుంది. సమస్త గ్రహాల అనుగ్రహం ప్రాప్తిస్తుంది. శ్రీరాముల వారి పట్టాభిషేకం జరుగుతూ ఉన్న ఒక ఫోటోని పెట్టి చక్కగా పూజిస్తూ ఉంటారు. రాముల వారి విగ్రహానికి అభిషేకం ఇవన్నీ జరిపే ఉంటారు. పెసరపప్పు, పానకం, మజ్జిగ ఇవన్నీ నైవేద్యం చేసి ఉంటారు. అయితే ఈ రోజు సాయంత్రం శ్రీరాముల వారి ముందు నెయ్యి దీపం వెలిగించి విష్ణు సహస్రనామం పారాయణం చేసి ఆఖరులో తులసి దళాన్ని రాముల వారికి సమర్పించుకుంటే ఆ శ్రీరామనవమి రోజు మనము ఈ ఒక పూజని ఆచరిస్తే కోటి పాపాలున్నా తొలగిపోయి, ఎటువంటి బ్రహ్మహత్య దోషమున్నా, పితృదోషాలు ఉన్నా వాటి ప్రభావం తగ్గి వంశాభివృద్ధి చెంది మీ కుటుంబంలో అందరూ కూడా శ్రీరాముల వారి అనుగ్రహానికి పాత్రలవుతారు. తప్పకుండా విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. తులసి దళాలతో శ్రీరాముల వారిని పూజించండి. పాపాలు దహిస్తాయి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. వీక్షక బాంధవులందరికీ కూడా మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు, శుభాశిస్సులు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా
9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.